ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది జెంట్స్ తెల్లబడిన గడ్డాన్ని నల్లగా మార్చేందుకు ఒక టిప్ చెప్పమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. తలలో కానీ గడ్డంలో కానీ తెల్ల జుట్టు కనిపించిందంటే చాలు ఎక్కువగా ఎవరైనా బాధపడుతూ ఉంటారు. అలా రావటానికి కారణం హెయిర్ ఫాలికల్స్లోని మెలనిన్ కారణం. అయితే ఇలా హెయిర్ ఫాలికల్స్లో మెలనిన్ తగ్గటం వల్ల ఇలా తెల్ల వెంట్రుకలు వస్తూ ఉంటాయి. ఇలా మెలనిన్ కంటెంట్ తగ్గినప్పుడు మనం ఏం చేయాలి? మనం తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ప్రోటీన్స్ అలాగే ఐరన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అయితే ఆల్రెడీ తెల్లబడిన గడ్డాన్ని కానీ జుట్టును కానీ మనం న్యాచురల్గా నల్లగా మారేందుకు ఈరోజు నేను ఒక అద్భుతమైన రెమెడీను మీతో షేర్ చేసుకుంటాను. మరి ఆ టిప్ ఏంటో వీడియో పూర్తిగా చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఫ్రెండ్స్, ఈ టిప్ కోసం మనకు కావాల్సినవి కరివేపాకు. కరివేపాకులో విటమిన్ బి కాంప్లెక్స్, జింక్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మన జుట్టుని అలాగే గడ్డాన్ని న్యాచురల్ పిగ్మెంటేషన్ను రీస్టోర్ చేయటానికి కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం మీరు ఒక గుప్పెడు కరివేపాకు తీసుకొని ఎండలో ఒక రోజంతా ఎండబెట్టండి. ఇలా కరివేపాకు బాగా ఎండిపోయిన తర్వాత దీన్ని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకోండి. ఫ్రెండ్స్, కొబ్బరి నూనెలో కూడా లూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గించడానికి అలాగే పిగ్మెంట్ మెలనిన్ యాక్టివిటీని రీస్టోర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల తెల్ల జుట్టు నివారించడానికి కొబ్బరి నూనె బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ టిప్ కోసం మనం ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకున్నాం. అలాగే ఇప్పుడు ఇందులో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న 1 టీ స్పూన్ కరివేపాకు పొడిని కూడా తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ ఆముదాన్ని కూడా కలపాలి. ఎందుకంటే ఆముదం నూనెలో కూడా యాంటీ మైక్రోబయల్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన తెల్లబడిన జుట్టుని అరికట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బట్టతల రాకుండా కూడా సహాయపడుతుంది. అలాగే గడ్డం తక్కువగా ఉన్నవారికి గడ్డం బాగా పెరగటానికి కూడా సహాయం పడుతుంది. కాబట్టి మీరు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆముదాన్ని కూడా కలపాలి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మన హోమ్ రెమెడీ తయారైపోయింది. ఈ రెమెడీని మీరు ఎలా ఉపయోగించాలంటే మీరు ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఫ్రెండ్స్, ఒకవేళ పగలు కనుక మీరు ఈ ఆయిల్ను మీ గడ్డానికి అప్లై చేసుకుంటే ఒక 10 నిమిషాలు మసాజ్ చేయండి. తర్వాత ఒక 1 అవర్ కానీ ఒక 30 మినిట్స్ మినిమం ఉంచుకొని తర్వాత చన్నీటితో కడిగేసుకోండి. ఒకవేళ మీకు పగలు ఇలా చేయడం కుదరకపోతే రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా మీ గడ్డానికి దీన్ని అప్లై చేసి రాత్రంతా ఉంచుకొని ఉదయాన్నే చల్లని నీటితో వాష్ చేసుకున్నా చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇలా మీరు కనుక చేస్తే కంటిన్యూగా యూజ్ చేస్తే మీకు 1 మంత్లోనే మీకు మంచి ఫలితం అనేది కనిపిస్తుంది. అయితే కొంచెం సమయం పడుతుంది, కానీ రెగ్యులర్గా ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా మాత్రం ఫలితం కనిపిస్తుంది. అలాగే మీ తెల్లబడిన గడ్డం ఖచ్చితంగా నల్లగా మారుతుంది. ఈ టిప్ని మీరు గడ్డం కోసం మాత్రమే కాదు మీ తెల్ల జుట్టుకు కూడా ఉపయోగించవచ్చు. అలాగే మీ తెల్ల జుట్టు నల్లగా మారటానికి మీరు ఈ టిప్తో పాటు ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని కూడా తినండి. అంటే రోజు ఒక గుడ్డు కానీ చీజ్ కానీ లేకపోతే చేపలు ఇలాంటి ఆహారాన్ని రెగ్యులర్గా మీ డైట్లో చేర్చుకోండి. అలాగే విటమిన్ B12 అధికంగా ఉండే ఆహారాలన్నీ మన తెల్ల జుట్టు నల్లగా మారుస్తాయి. కాబట్టి తెల్ల జుట్టు నివారించడానికి B12 ఎక్కువగా ఉండే ఆహారాన్ని కూడా బాగా తీసుకోండి. ఇలా కరివేపాకుని ప్యాక్ లాగా అప్లై చేసుకోవడంతో పాటు కరివేపాకుని మీ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించండి. మజ్జిగలో కానీ పెరుగులో కానీ లేకపోతే వాటర్లో కానీ కలుపుకొని తాగండి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్న మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఫ్రెండ్స్, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.